అందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావుడు పెద్దలు అంబేద్కర్ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున అమరమాల వేయడం జరిగింది. కారణం ఏమంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఈరోజు భారతదేశం రాజ్యాంగాన్ని పటిష్టంగా ఇప్పటి వరకు కూడా అమల్లో ఉందంటే దానికి కారణం డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో నేటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. 1949వ సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున పూర్తి స్థాయిలో రాజ్యాంగం ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో మరి పూర్తి స్థాయిలో స్వాతంత్రం అనేటువంటిది రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు. ఆనాడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నేటికి పవిత్రంగా ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రంలో అమలు జరుగుతుందంటే దానికి కారణం ఆయన కష్టపడినటువంటి తీరు, ఆయన ఈ భారతదేశాంగానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం భారత రాజ్యాంగాన్ని నిర్మించడం. ఈ రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఎంతోమంది మహానుభావులు సహాయ సహకారాలు అందించినప్పటికీ మరి ఈరోజు మనం భారతదేశంలో ఒక బైబిల్ కానీ, ఒక ఖురాన్ కానీ, ఒక భగవద్గీత కానీ ఏ రకంగా అయితే ఒక పదిలంగా ఉంటూ ఒక భారతదేశ మనుగడ ప్రజల యొక్క మనుగడకు మార్గదర్శకంగా ఉందో ఈరోజు రాజ్యాంగం ఆ రోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కూడా అంతే పవిత్రంగా మనకి భారతదేశం నడవడంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర. అది నేటికి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం. అనేకమైనటువంటి ఆర్టికల్స్ తీసుకురావడం, అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం, వాటిలో వాక్ స్వాతంత్రం కూడా ఒకటి. మరి ఈనాడు పరిస్థితులను మనం చూస్తుంటే మరి నేటికి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఎంతో బలమైన ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి రాజ్యాంగం ఏదన్నా ఉందంటే ప్రపంచ దేశాలలో కూడా ఒక భారతదేశంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం. మరి ఇటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఇంత రాజ్యాంగాన్ని అందించి ఇన్ని హక్కులు ప్రజలకు స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు ఇవన్నీ కల్పిస్తే మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాక్ స్వాతంత్రాన్ని కూడా అణచివేస్తూ మరి ప్రభుత్వం చేసేటువంటి తప్పులు కానీ, ప్రభుత్వం చేసేటువంటి లోపాలు కానీ, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ వేలెత్తి చూపితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పుడు కేసులు వేస్తూ, అక్రమంగా అరెస్టులు చేస్తూ, జైలు పాలు చేస్తూ ఎంతోమంది ఈరోజు మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ వాక్ స్వాతంత్రాన్ని కూడా లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇదేనా మనకు భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఒక స్వేచ్ఛను మనకిస్తే ఆ స్వేచ్ఛను కూడా హరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఇది వాక్ స్వాతంత్రాన్ని హరించడమైనటువంటిది ఒకసారి కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పి కోరుతూ ఉంటే మరి ఈరోజు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు అమలు చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే, పోస్టులు పెడతా ఉంటే ఇదేదో దేశద్రోహం కింద చూస్తూ మరి అడుగున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను, కార్యకర్తలను మరి పోస్టు పెట్టేటువంటి వాళ్ళని అందరినీ కూడా అణిచివేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ఇది పిరికిబంద చర్య. ఇటువంటిది సమాజానికి మంచిది కాదు. ఇది ఒక సమాజంలో ఒక విష సంస్కృతిని ఈరోజు ప్రభుత్వం అలవాటు చేస్తుంది. సమాజానికి ఒక మంచి పరిపాలన అందించేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందంటే ఒక విష సంస్కృతిని, ఒక చెడు సంప్రదాయాన్ని, ఒక కనీసం నోరెత్తు మాట్లాడేటువంటి హక్కును కూడా హరిస్తుందంటే ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ తెలియజేస్తున్నాం.